అమ్మ మీ అందరికీ మా కళాభిమానాలు. ఎందుకంటే వాస్తవానికి ఎప్పుడు కూడా అక్కడోళ్ళం కానీ ఇక్కడోళ్ళం కాదమ్మా. నేను కూడా యాక్సిడెంట్ అయింది, భారీ యాక్సిడెంట్, ఆశమాష కాదు. కడకాలు ఇరిగింది పెద్దవాళ్ళు, కడకాలు ఇరిగింది. నీ వాంఛను మామూలు కాదు, స్వర్గం కాదు. అక్కడికి పోయొచ్చిన నేను బరికములు దాకా వచ్చిన. కాలు ఇరిగితే కొడుక ఉస్మానియా హాస్పిటల్ పెద్ద మనిషి అన్నట్టు గదరనాలు అంత లేకపోతే నేను ఈరోజు బతికటోని కాదు. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతే ఆ నరకం ఏందనేది అనిపించిన. చనిపోయి కూడా నిజంగా స్వర్గంలో బ్రహ్మాండంగా ఆనందంగా ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని మనం ఇంత చేస్తున్నాం. వాస్తవంగా ఇలాంటి గొప్ప కళాకారుడు బతకాలని యాక్సిడెంట్ కాగానే గద్దరన్న ఉస్మానియా పోయి కూర్చున్నాడు. అక్కడ మావోడిని బతికేయాలి, మావోడు మంచిగా ఉండాలి, ఆయన 10 మందికి ఉపయోగపడే కళాకారుడు, సమాజాన్ని మేలుకొల్పే కళాకారుడు, గొప్ప గొంతున్నాడు. కాబట్టి ఎంత ప్రేమ చూడు. గద్దరన్న వచ్చి మా హాస్పిటల్లో కూర్చొని ట్రీట్మెంట్ చేయించడం అంటే అది నీ అదృష్టం అన్న. ఇప్పుడు అశోక్ కూడా పాటలు పాడే అవకాశాన్ని కల్పించిన గద్దరన్న కూడా ఈ సందర్భంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మిగతాది సూపర్. ఎందుకంటే అన్నట్టు వాస్తవానికి వచ్చి కూర్చున్నాడు ఉస్మానియా హాస్పిటల్లో. నా కాలు వాస్తవానికి ఇరిగిపోయి నేను బక్కటోడైతే కాలు ఊసిపోవాడికి వాస్తవానికి ఇంత కండబట్టుకొని బతికినా కాబట్టి బెస్తడు సాగింది మాంసం నాది. సాగినప్పటికైనా ఏమన్నాడంటే రమేష్ రెడ్డి బాంబే నుంచి వచ్చాడు డాక్టర్, ఆయనతో మొత్తం ఇంగ్లీష్ టాకింగ్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ నాతో వాడు గజ్జ కట్టి కాలు మంచిగా ఉండాలి ఎగురాలి అన్నాడు. ఒక్కటే మాట నేను తెలుగులేనా, నేను నా జన్మదాన్ని ఇంగ్లీష్ ఫుల్ టాకింగ్ చేసి వెళ్ళిపోయాడు. పోయినాక మళ్ళీ వచ్చిండు. ఎందుకో మళ్ళీ దుడ్డు పొడుచుకుంటూ వచ్చి పెద్ద మనిషి ఏమన్నాడంటే వాని ఈ కాలు తీసేద్దాము, ఈ దగ్గరకు రాదని చెప్పేసిండు. ఆల్రెడీ మొత్తం బోన్స్ అని ఇరిగిపోయినాయి, ఏం లేవు, ఇలా ప్లేట్స్ ఉన్నాయి అంతే. ఇట్లా ఎగురుతానంతే ఏదో మామూలుగా అంతే. లోపల ప్లేట్స్ ఉన్నాయి అవన్నీ, అంటే రాడు తీయించినా కానీ ప్లేట్స్ తీసేయరావు. నా కాళ్ళు ఫోల్డ్ కాదు, ఇట్లా మలగది కూర్చోవడానికి రాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కాలు కిందిది ఉండాలి ఖచ్చితంగా. ఆడు ఇట్లా ఊగితే చాలన్నాడు, నేను ఇట్లా ఊగితే చాలని చెప్పాను. నేను ఈరోజు బతికి బట్ట కట్టుకుని మేము కూడా పాట పాడతానంటే అదృష్టం, నా అదృష్టం, అన్నగారి ఆయన తెచ్చిన బిడ్డ. ఓకే సరే సత్యం. ఇక రైట్, మళ్ళా పాటలు స్టార్ట్ చేసుకున్నాం. పల్లెల్లో అరే ఏమైంది ఇంతగా ఓకే సరే. ఒక్కసారి మన మట్టవాడ అశోక్ గారి మీద కూడా నవ్విస్తాడు కానీ ఏడ్చేపాటి కూడా ఎట్లా వాడతాడు అని మీరు కనిపిస్తుంది. మన సురేంద్ర అన్న రాసినటువంటి పాట ఎలా ఎలా జరిగిన దాని మీద అన్న మీద ఒక్కసారి 2 ముచ్చట్లు చెప్తున్నాను. రైట్. ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాల అశోక్ మరణము. ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాల అశోక్ మరణము. Oh
థ్యాంక్ యూ సురేందర్ అన్న. పల్లి సురేందర్ అన్న అంటే 2 గంటలైనా నిర్విరామంగా వేదికను ఆడుకునే వ్యక్తి కాబట్టి ఇప్పటిదాకా మీరు పాటలు విని ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా మేమందరం ఒకెత్తు అయితే మాకు ఒకెత్తు మా ఎర్రన్న అన్న చెప్పే ఒక వేదిక జరుగుతుందంటే ఆ వేదిక నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఎలాంటి సందేశం ఇవ్వాలనే అటువంటి ఒక అపారమైన జ్ఞానవంతమైన ఆట పాట మాటను వినిపించేటువంటి మా ఎర్రన్నకు మైస ఎర్రన్నకు స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా ఎర్రన్న ఆట పాట మాట అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా కళాకారులందరూ కూడా మేమందరం తెల్లవాళ్ళు ప్రోగ్రామ్ చేశాక సిద్ధంగా ఉన్నాం ఇక్కడ అందరూ కూడా. ఎందుకంటే మా దేవన్న కావాలన్నాడు మా అందరికి, నువ్వుంటే మాకు ఇబ్బంది లేదు అసలు. ఓకే కాబట్టి ఎప్పుడైనా పెద్ద భావించదు మేము అందరం కూడా అనుకుంటాం. దయచేసి ఎవరన్నా మరి చాలా ఓపికతోటి మాతో పాటు రావడం జరిగింది. ఇన్ని గంటలు ఓపికతో కూర్చున్నందుకన్నా నీకు మనస్ఫూర్తిగా నమస్కారం. ఎందుకంటే నీ ఓపికకు పరీక్ష పెట్టినాం మేము. ఎందుకంటే పల్లి సురేందర్ అన్న ఆయన కూడా గొప్ప కళాకారుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్ను కొంచెం లేట్ చేసినాం. మరి మన్నించాలి. నువ్వు తీసుకున్నటువంటి సమయాన్ని వాళ్ళందరూ హర్షించే విధంగా, ఆమోదించే విధంగా, మన జాతి రత్నాలందరూ చప్పట్లు కొట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా గోల్కొండ బుచ్చన్న అనుమతితోటి మైక్ తీసుకొని చెప్పడం జరుగుతుంది.